Okay, right. Matthew 5:44. God said, love your enemies and pray for them who persecute you. Thank you. Thank you, praise the Lord. నా పేరు స్టీఫెన్. ఈరోజు నేను స్టోరీ నయమాను కుస్తీలో అంటే నయమాను లెప్రసీ డిసీజ్ నుంచి చెప్తున్నాను. ఈ స్టోరీ 2 Kings 5 నుంచి ఉంటుంది. సెకండ్ కింగ్ నయమాను అంటే ఒక సిరియా కంట్రీ ఆర్మీకి మేజర్ లీడర్. తనకు ఒక డిసీజ్ ఉంటుంది, లెప్రసీ అని చెప్పి. తనకు ఆ లెప్రసీ అనే డిసీజ్ ఉందని తనకి తెలీదు. అప్పుడు తను కేర్ చేయడు. ఒకరోజు వార్ అవుతున్నప్పుడు ఇజ్రాయెల్కి అలాగే సిరియా కంట్రీకి వార్ అవుతుంది. అప్పుడు దేవుడు ఇజ్రాయెల్ వాళ్ళని ఓడిపోయేలాగా చేస్తాడు, ఎందుకంటే వాళ్ళు పాపం చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎంత కష్టంలాగా ఇస్తాడు. అప్పుడు సిరియా దేశం వాళ్ళు ఓడిపోయినారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఇంకా పేరెంట్స్ని తీసుకొని వచ్చుకుంటారు. ఇంకా ఓల్డ్ పీపుల్ వాళ్ళని అక్కడే చంపేస్తారు. ఇప్పుడు పిల్లల్ని చిల్డ్రన్ని డివైడ్ చేసేస్తారు. ఇంకా పేరెంట్స్నేమో ఏదైనా పెద్ద వర్క్స్ ఉంటే అక్కడికి పంపిస్తారు. చిన్నపిల్లల వాళ్ళనేమో ఇంట్లో వర్క్ పెట్టుకుంటారు. అప్పుడు ఇజ్రాయెల్లో ఒక చిన్న పాపని మీరు తెచ్చుకొని నయమానికి ఇంకా కిడ్స్ లేదు. అప్పుడు తన చిన్న పాపని వాళ్ళ మేడంకి అంటే వాళ్ళ వైఫ్కి హెల్ప్ అయ్యేలాగా పెట్టుకుంటాడు. అప్పుడు ఒక రోజు తను వార్ నుంచి వస్తున్నాడు నయమాన్. తను క్లాత్స్కి అక్కడ పెడుతున్నప్పుడు ఆ చిన్న పాప చూసి వెంటనే వాళ్ళ మేడంకి వెళ్తుంది. మేడం ఇక మీ మన సార్కి లెప్రసీ అంటే ఇక్కడ కుష్టి రోగం ఉంది అని చెప్పగానే దాని తర్వాత తను చెప్పింది సార్కి వెళ్ళి చెప్తుంది. దాని తర్వాత ఇక్కడ మా ఊళ్ళో ఇజ్రాయెల్లో ఎలీషా ప్రవక్త అని చెప్పి ఒకరు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వస్తే ఆయన తీసేస్తాడు, తక్కువ చేస్తాడు అనగానే ఫస్ట్ ఆయన వెళ్ళను అని కోపపడతాడు. దాని తర్వాత వాళ్ళ వైఫ్ వెళ్ళండి అనగానే తను వెళ్తాడు. అప్పుడు వాళ్ళతో పాటు ఆయన అసిస్టెంట్ని తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళినప్పుడు ఎలీషా వేరే వాళ్ళతో ఉంటాడు. అప్పుడు తన డిజైబెల్ పంపిస్తారు. ఆ డిజైబెల్ని పంపించమని ఆ డిజైబెల్కి ఇప్పుడు వచ్చిన వ్యక్తిని యోర్దాను నదిలో 7 times మునగమని చెప్పి పంపిస్తాడు. అప్పుడు తన డిజైబెల్ అంటే సేవకుడు వచ్చి చెప్తాడు, ఇట్లా ఎలీషా సార్ చెప్పినాడు మీరు ఇట్లా 7 times యోర్దాను నదిలో మునగాలి అంటే తను ఫస్ట్ కోపపడతాడు. నేను ఇదేదో మా ఊళ్ళో చేయలేనా అన్న కోపంతో ఉంటాడు. దాని తర్వాత తన అసిస్టెంట్ తెచ్చుకున్నాడు కదా, తను చెప్తాడు సార్ వెళ్దాం సార్ అనగానే తను ఫస్ట్ టైం చేయగానే చూసుకుంటాడు, అరే ఇది ఏం కాలేదు కదా అని అట్లా 6 times రిపీట్ చేస్తాడు. దాని తర్వాత 7th timeకి తనలో ఉండే లెప్రసీ అంతా వెళ్ళిపోతుంది. తను షాక్ అయిపోతాడు. నెక్స్ట్ తన స్కిన్ అంతా చిన్న పిల్లల స్కిన్ అంటే బేబీస్ స్కిన్, కిడ్స్ స్కిన్ ఉన్నట్టు ఉంటుంది. దాని తర్వాత తను మళ్ళా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఇజ్రాయెల్ రాజు తప్ప ఇంకా ఏ రాజు లేడు, నేను ఈ రాజునే పూజిస్తా అని చెప్పి అంటాడు. థ్యాంక్ యూ.
మరొకసారి గట్టి కొడదాం.